హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పల్లవి గెస్ట్ హౌస్‌లో పనిచేసే మాణిక్యం అనే అతనితో మీరు చేసే పనులు మేం చేయాలా అని అంటా ఉంటే శ్రేయ మేమేమైనా కూలోళ్ళం అనుకుంటున్నారా అనగానే ఆ మాణిక్యం అనే అతను నేను అనుకోవడం కాదమ్మా, అయ్యగారే మీ చేత అన్ని పనులు చేయించమన్నారు. పల్లవి ఏమో ఏంటి బావా ఇది అని కమల్ని అడుగుతది. శ్రేయ ఆ పనులు మనం చేయడం ఏంటి శ్రీకర్ అని శ్రీకర్ని అడుగుతది. కమల్ మనమేం చెయ్యాలి అనేది మా నాన్న అక్కడ చెప్పారు కదా, చూద్దాం పదండి అని అంటా ఉంటే శ్రీకర్ మనం ఇది చేయనంటే ఎలాగో ఇంకొకటి చేయిస్తారు. ఇదే చేస్తే సరిపోతుంది కదా అనగానే ఆ మాణిక్యం పదండి అని అంటాడు. పదండి పదండి అని కమల్ ఇంకా శ్రీకర్ అంటారు. అందరు వెళ్తారు. నడుస్తా ఉంటే పల్లవి కింద పడిపోబోతది. అబ్బా అయ్యా అని కమల్ని పట్టుకుంటది. కమల్ సీరియస్ గా చూస్తా ఉంటే అంతా గుంటలుగా ఉంది ఇక్కడ అనగానే కమల్ ఇది ప్లెయిన్ గా నీటిగా ఉండడానికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ అనుకున్నావా, ఇలాగే ఉంటది నడు అని వెళ్తా ఉంటే మళ్ళీ పడిపోబోతది. పట్టుకోవా బావా అనంటే కమల్ పట్టుకొని నడు అని అంటాడు. కొంత దూరం వెళ్ళాక ఆ మాణిక్యం అనే అతను ఇక్కడే అండి మీరు పని చేయాల్సింది అనగానే శ్రేయ ఇక్కడ ఇక్కడేముంది చేయడానికి అని అడుగుతది అతన్ని. మాణిక్యం ఇక్కడున్న ఆకులు చెత్త చెదారం అన్ని తీసేసండి, ఆ పాదులు తవ్వి మొక్కలకి నీళ్ళెట్టాలండి. ముందు ఈ పని చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తానండి అని వెళ్ళిపోతాడు. శ్రేయ ఇంకా పల్లవి షాక్ అయి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. శ్రేయ నేను ఈ పని చెయ్యను అని గట్టిగంటే పల్లవి నేను చస్తే చెయ్యను అని అంటది. వెంటనే కమల్ ఆస్తిలో వాటా కావాలని అడిగారు కదా, ఆస్తి కావాలంటే చెయ్యండి, ఆస్తి అవసరం లేదు అనుకుంటే చేయనక్కర్లేదు. చెయ్యాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి రా అన్నయ్య అనగానే శ్రీకర్ నవ్వుతూ పద అని అంటాడు. పల్లవి ఇంకా శ్రేయ ఒకళ్ళనొకళ్ళు చూసుకొని ఏటు మొహం పెట్టుకొని ఏంటిది అని అనుకుంటూ ఉంటారు. తర్వాత కమల్ ఇంకా శ్రీకర్ పాదులు తవ్వుతా ఉంటే శ్రేయ పల్లవి చెత్తెత్తుతూ ఉంటారు. కమల్ చేయండి చేయండి అని చేపిస్తా ఉంటాడు పనులు. పల్లవి నడుస్తా నడుస్తా కింద పడిపోయి శ్రేయ అని అంటా ఉంటది. శ్రేయ లేపుతది. ఇటు అక్షయ్ ఇంకా రాజేందర్ బండ్ల మీద వెళ్తా ఉంటే ఆరాధ్య ఆ ఊర్లో ఆడుకుంటున్న పిల్లల దగ్గరికెళ్ళి నా పేరు ఆరాధ్య, నేను మీతో ఆడుకోవచ్చా అని అడుగుతది. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి నేను నిన్నెప్పుడూ చూడలేదు, నీది ఈ ఊరేనా అని అడుగుతది. వెంటనే ఆరాధ్య "ఉమ్మ్, మేము హైదరాబాద్లో ఉంటాం, కానీ మా తాతయ్య మాది ఈ ఊరే అని చెప్పారు. మీది నాది ఒకటే ఊరు కాబట్టి మనమందరం ఫ్రెండ్స్ అనగానే ఆ పిల్ల అయితే ఓకే అని బాల్ ఇసురుతది. ఆరాధ్య ఆడుకోవడం బండి మీద వెళ్తూ వెళ్తూ అవని చూస్తది. ఏవండి అదిగో ఆరాధ్య, ఆపండి అని దిగి ఆరాధ్యలాగే ఉంది, పదండి అని వెళ్తది. అక్షయ్ ఇంకా రాజేందర్ కూడా వెళ్తారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అవని వెళ్ళి ఆరాధ్య అనగానే హాయ్ అమ్మా, ఫ్రెండ్స్, మా అమ్మ, మా నాన్న, మా తాత అనగానే వాళ్ళందరూ హాయ్ అని అంటారు. అవని వాళ్ళు కూడా హాయ్ అని అవని అవును ఇక్కడ అందరూ నీ ఫ్రెండ్సేనా అని ఆరాధ్యని అడుగుతది. ఆరాధ్య అవునమ్మా అనగానే అవని నవ్వుతూ అవును, మీరందరూ స్కూల్కి వెళ్లకుండా ఆడుకుంటున్నారేంటి, ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయంట కదా, వెళ్ళలేదా అని అడుగుతది. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి మాకు ఎగ్జామ్స్ జరగడం ఏంటి, మా ఊర్లో మేం చదువుకోవడానికి మాకు స్కూల్ లేదు అని అంటది. అప్పుడు అవని మీ ఊర్లో స్కూల్ లేకపోవడం ఏంటి, అత్తయ్య గారి పేరు మీద స్కూల్ పెట్టానని చెప్పారు కదా మావయ్య గారు అని అడుగుతది. వెంటనే రాజేందర్ అవునమ్మా నేనే పెట్టాను, మరి స్కూల్ లేకపోతే మీరందరూ ఎక్కడ చదువుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ అమ్మాయి మేమందరం పక్కూర్లో ఉన్న స్కూల్కి వెళ్తాం అని అనగానే అవని ఆ ఏకలింగం అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటది. స్కూల్లో పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయండి, ఇప్పుడు మీరెళ్తే పరీక్షలు రాసే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకొని అవని ఆ ఏకలింగం గారు చెప్పిన దానికి ఇప్పుడు ఈ పిల్లలు చెప్పేదానికి అసలు పొంతన లేదు కదా మామయ్య గారు అని అంటా ఉంటే అక్షయ్ నాకేదో తేడాగా అనిపిస్తుంది నాన్న, మనకి తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది అని అంటాడు. వెంటనే అవని మామయ్య గారు మీరింటికెళ్ళండి, మేము ఒకసారి స్కూల్ గురించి చూసుకొని వస్తాం, ఉండవని నేను కూడా వస్తాను వెళ్దాం పదండి అని రాజేంద్ర అంటాడు. అక్షయ్ ముందు మేమెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసొస్తాం నాన్న, తర్వాత మీరొద్దురు గాని అనగానే రాజేందర్ సరే అని అంటాడు. అవని ఆరాధ్య మీరు ఆడుకోండమ్మా అని అంటా ఉంటే ఆరాధ్య అలాగేనమ్మా అని ఆడుకుంటూ ఉంటది. అక్షయ్ బాయ్ అని చెప్పి
అక్షయ్, అవని ఇద్దరూ వెళ్తారు. రాజేందర్ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇటు శ్రేయ ఇంకా పల్లవి పనులు చేస్తూ చేస్తూ అలసిపోయి అట్లా నిలబడి, శ్రేయ ఏంటే అని అంటా ఉంటే, పల్లవి ఏంటో శ్రేయ అని అంటా ఉంటది. కమల్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. కమల్, హలో, రిలాక్స్ అయింది చాలులే గాని రండి అక్కడ పనుంది అని అంటా ఉంటే, శ్రీకర్ వెళ్ళండి అని అంటాడు. ఇక శ్రేయ ఇంకా పల్లవి బిందెలు పట్టుకొని బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టి చెట్లకి నీళ్లు పోస్తా ఉంటారు. కమల్ ఇంకా శ్రీకర్ అక్కడ పోయండి, ఇక్కడ పోయండి అని అంటా ఉంటారు. వాళ్ళు నీళ్లు పోసి అలసిపోయి, పల్లవి అమ్మ, బావా, ఇక్కడ మోటార్ ఉండాలి కదా అని అడుగుతా ఉంటే, కమల్ ఇక్కడ మోటార్లు గీటర్లు ఏముండవు, అన్నిటికీ పోయాల్సిందే, మీరు మొయ్యాల్సిందే, త్వరగా కానివ్వండి, చీకటి పడేలా ఉంది, కానివ్వండి అని పనులు చేస్తా ఉంటే, శ్రేయ శ్రీకర్ దగ్గరకొచ్చి, శ్రీ, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతది. వెంటనే శ్రీకర్, నేను పనులు చేస్తూనే ఉన్నాను కదా, వెళ్ళహే అని అంటాడు. ఏడుపు మొహం పెట్టుకొని వెళ్తది. ఇద్దరు బోరింగ్ దగ్గరికెళ్ళాక పల్లవి మోటార్ని చూసి, ఏ మోటార్ ఉందే అనగానే, శ్రేయ దానికి కనెక్షన్ లేదు అని బోరింగ్ కొడతా ఉంటది. ఇక్కడ కమల్, దోల తీరిపోతుందన్నయ్యో అనగానే శ్రీకర్ రొప్పుతూ, అవునరా, సిటీలో ఏసీలో కూర్చొని కూర్చొని ఇలాంటి పనులు అలవాట్లేవు కదా, తప్పదురా కానీ అని పనులు చేస్తా ఉంటారు అందరూ. ఇటు కోటిలింగం చిన్న కాలువ గట్టు మీద వెళ్తూ, వామ్మో, వాయో, గోదావరి పొంగిపోతుంది, వామ్మో, అసలే నాకు నీళ్ళంటే భయం, కానీ రీల్స్ చేయడానికి భయం లేదు అని కూర్చొని కొబ్బరి బొండ తాగుతూ ఫోన్లో లైవ్ పెట్టి, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటిలింగాన్ని, నేను మీకు ఈరోజు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. అమృతం స్వర్గంలో ఉంటుంది అని అంటారు కదా, అది అబద్ధం ఫ్రెండ్స్. మా గోదావరి కొబ్బరి బొండాల్లో ఉంటుంది, మా ఊరి వాళ్ళ మనసుల్లో ఉంటుంది, ఇక్కడ పండించే పంటల్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి, నమ్మట్లేదా? కావాలంటే మా ఊరికి రండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. నిజం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈడేంటి మెసేజ్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, ఏదో సరదాగా. మిమ్మల్ని మాత్రం నేను డిసప్పాయింట్ చేయను. మీ అందరి కోసం ఒక డాన్స్ చేయబోతున్నాను, అది రీల్స్ కింద పోస్ట్ చేస్తాను, చూడండి. రెడీయా ఫ్రెండ్స్? ఓకే. ఎక్కడ పెడదాం ఈ ఫోన్ ని అని కొబ్బరి బొండ మీద పెట్టి, కోటిలింగం మీకోసం రీల్ చేస్తున్నాడు ఫ్రెండ్స్, అది కూడా డాన్స్, ఎంజాయ్ అని డాన్స్ చేస్తా ఉంటాడు. అక్కడికి ఆరాధ్య బాల్పడిపోయిందని తీసుకోవడానికి వస్తది. తీసుకుంటూ ఈ కోట్లింగం డాన్స్ చేసేది చూసి నవ్వుకుంటూ ఉంటది. కోట్లింగం డాన్స్ చేస్తూ చేస్తూ కాలువలో పడిపోబోతాడు. ఆరాధ్య చేయి పట్టుకొని లాగుతది. అమ్మో అని అంటా ఉంటాడు. ఆరాధ్య, చూసుకోవాలి కదా, నేను పట్టుకోకపోయుంటే నువ్వు పడిపోయేవాడివి అనగానే కోటిలింగం బాధగా ఫేస్ పెట్టి, నాకసలే ఈత కూడా రాదు, నీళ్ళల్లో పడితే చనిపోయేవాణ్ణి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీకెప్పుడు రుణపడి ఉంటాను అనగానే, ఆరాధ్య రుణం అంటే ఏంటి అని అడుగుతది. కోటిలింగం, రుణం అంటే, ఆ నువ్వు నన్ను కాపాడావు కదా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా అని ఆరాధ్య అడుగుతది. కోటిలింగం, ఏదైనా చేస్తాను అని లేచి, నా పేరు కోటిలింగం అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. నీ పేరేంటి అని అడుగుతాడు. ఆరాధ్య అని అంటది. వెంటనే కోటిలింగం, నీ పేరు నీలాగే చాలా బాగుంది, ఈ రోజు నుండి, కాదు కాదు కాదు, ఇప్పటి నుండే మనిద్దరం ఫ్రెండ్స్ అనగానే ఆరాధ్య సరే అన్నట్టు చేయి చూపిస్తుంది. కోటిలింగం, ఆరాధ్య పద మనం ఆడుకుందాం అని వెళ్తూ ఫోన్ చూసి, ఆరాధ్య నాకు నీళ్ళంటే భయం, నువ్వే వెళ్ళి కొంచెం ఆ ఫోన్ తీసుకురావా అని అడుగుతాడు. ఆరాధ్య తెచ్చిస్తుంది. థ్యాంక్ యూ, 1 సెకండ్ అని మళ్ళీ లైవ్ ఓపెన్ చేసి, హాయ్ ఫ్రెండ్స్, హీరోగా రీల్ చేశాను కదా, హీరో గారి కంటే బాగా చేశాను కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్ ఫ్రెండ్స్. పద, ఆరాధ్య నువ్వు కూడా రీల్ చేస్తావా అనగానే, అని అంటది. పద మనమిద్దరం వెళ్ళి రీల్ చేసుకుందాం అని వెళ్తారు. ఇటు కమల్ శ్రీకర్తో, అన్నయ్య అనగానే, ఏంట్రా అని శ్రీకర్ అంటాడు. ఈరోజు చాలా పని ఎక్కువ చేసేసాను, బాగా ఆకలైతుంది, ఇంటికెళ్ళి బాగా తినాలి అని అంటా ఉంటే, శ్రీకర్ అవునరా అని అంటాడు. అన్నయ్య వాళ్ళని చూడు అని పల్లవి వాళ్ళని చూపిస్తాడు. వీళ్ళిద్దరు అలసిపోయి కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకొని ఉంటారు. రా అన్నయ్య వాళ్ళని చూద్దాం అని వెళ్తారు. అబ్బా, అమ్మా అంటూ ఉంటారు. ఏంటిది అని ఇద్దరు కూర్చొని అడుగుతారు. పల్లవి కమల్ మీద పడిపోయి, నా వల్ల కాదు బావా, వాళ్ళంతా పచ్చి పుండ్లా అయిపోయింది అని అంటా ఉంటే, ఇటు శ్రేయ, వాళ్ళు హూనం అయిపోవడం అంటే ఇదేనేమో శ్రీ. పల్లవి ఏమో, ఇలాంటి పనులు చేయడం కన్నా
చేతి దెబ్బలు, వడదెబ్బలు తినడమే మంచిదనిపిస్తుంది. బావా! నా వల్ల కాదు బావా! అని అంటా ఉంటే కమల్ నవ్వి, ఓహ్! ఆస్తి కావాలంటే తప్పదు మరి. బావా! నా జీవితంలో ఇలాంటి పనులు చేయాల్సొస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అని అంటా ఉంటే కమల్, మొదటి రోజు కదా! అలాగే ఉంటుంది. ఒక వారం రోజులు కంటిన్యూగా పనిచేస్తే అలవాటైపోతుంది. అనగానే ఇద్దరు షాకయ్యి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఏంటి? వారం రోజులా? అని పల్లవి అనగానే, ఆ! అని కమల్ అంటా ఉంటాడు. అటు అక్షయ్ వాళ్ళు బండి మీద వెళ్తూ ఒకతన్ని, ఏవండీ ఇక్కడ అనురాధ ప్రాథమిక పాఠశాల ఎక్కడుంది అని అడుగుతారు. అతను, అదిగో అక్కడే ఉందండి అనగానే అక్షయ్ సరే అండి అని వెళ్తాడు. అక్కడికి రాజేందర్ గూడా వచ్చేస్తాడు. అవని, మావయ్య గారు మీరింటికెళ్ళలేదా అని అడుగుతది. రాజేందర్, లేదమ్మా ఇంటికెళ్ళి చేసే పనేముందని వచ్చేసాను అని అంటా ఉంటే అక్షయ్, నాన్న ఇది మీరు పెట్టిన స్కూలేనా అని అడుగుతాడు. అవునరా, అదిగో మీ అమ్మ అనురాధ పేరు పెట్టిన స్కూలు బోర్డు అని ముగ్గురు వెళ్లి చూస్తే అది సరిగ్గా ఉండదు. రాజేందర్, స్కూలు దీనావస్థలో ఉన్నట్టుగా ఉందేంటి అని చూస్తా ఉంటే అక్కడికి ముగ్గురు కూలీలు బస్తాలెత్తుకొని వచ్చి స్కూళ్ళల్లో పెడతా ఉంటారు. రాజేందర్ వాళ్ళనాపి, ఏంటి ఇదంతా అని అడుగుతాడు. అందులో ఒకతను బస్తాలండి అని అంటాడు. రాజేందర్, స్కూల్లో బస్తాలు పెట్టడం ఏంటి అని అడుగుతాడు. వాళ్ళల్లో ఒకతను, ఇది స్కూల్ కాదండి గోడౌను అనగానే రాజేందర్ కోపంగా, రేయ్ ఇది స్కూలు, గోడౌన్ కింద ఎవరు మార్చారు అని అడుగుతాడు. మాకు తెలియదండి అని వాళ్ళు అంటా ఉంటే అక్షయ్ ఒకడి కాలర్ పట్టుకొని, రేయ్ ఎవరిదో తెలియకుండానే పనిచేస్తున్నారేంట్రా, పిల్లలు చదువుకునే స్కూల్ని గోడౌన్గా ఎవరు మార్చారా అని అడుగుతా ఉంటే అతను, ఇది ఏకలింగం గారి గోడౌనండి అని అంటాడు. అక్షయ్ షాక్ అయి వదిలేస్తాడు. వాళ్ళు నడవండి అని వెళ్ళిపోతారు అక్కడ నుండి. అవని, ఆ ఏకలింగం స్కూల్ని ఇలా మార్చాడేంటి మావయ్య గారు అని అడుగుతది. రాజేందర్, వాడు ఎందుకు ఇలా చేశాడో నాకు కూడా అర్థం కావడం లేదమ్మా అని అంటా ఉంటే అక్షయ్, అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న, మీరు వాడికి అప్పచెప్పిన వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయకుండా వాడి సొంత అవసరాల కోసం వాడుకుంటున్నాడు అనగానే అవని, దీన్ని వాడుకోవడం అనరండి, చదువుకునే పిల్లలకి స్కూల్ లేకుండా చేయడం అనేది నిజంగా అన్యాయం. వాడు చేస్తున్నది మనకి తెలియకుండా ఉండడం కోసమే మనల్ని స్కూల్‌కి రాకుండా దారిలో ఆపడానికి ట్రై చేశాడు అంటూ చెట్టు కింద ఒక ఆవిడ పిల్లలకి ఏబీసీడీలు నేర్పుతుంటే చూస్తది అవని. అక్షయ్ ఇంకా రాజేంద్ర కూడా చూస్తారు. అక్కడికి వెళ్తారు. అవని, మీరు అని అడుగుతది. ఆ టీచర్, నేను ఈ స్కూల్ టీచర్‌నండి అనగానే అక్షయ్, చెట్టు కింద పాఠాలు చెప్తున్నారేంటి అని అడుగుతాడు. రాజేందర్, ఈ స్కూల్ పరిస్థితి ఇలా ఉందేందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆ టీచర్, ఈ స్కూల్ పెట్టిన వాళ్ళు ఈ స్కూల్ నడపడానికి డబ్బులు పంపిస్తారంట. ఈ ఊళ్ళో ఉన్న ఏకలింగం ఆ డబ్బులన్నీ తినేసి స్కూల్‌ని గోడంగా పెట్టుకున్నారు. తీసుకున్న జీతానికి పనిచేయాలి కాబట్టి నేనే కొంతమంది పిల్లల్ని తీసుకొచ్చి ఇలా చదువు చెప్తున్నాను. ఇలా చెట్ల కింద చదువుకోవడం ఇష్టం లేని వాళ్ళంతా పక్కూరికెళ్ళి చదువుకుంటున్నారు సార్ అని అనగానే అక్షయ్, నాన్న అలాంటి వాడికి నువ్వు స్కూల్‌ని, హాస్పిటల్‌ని, పొలాల్ని అప్పచెప్పడం ఏంటి నాన్న అని అడుగుతాడు. రాజేందర్, నేను వాళ్ళ నాన్నని చూసుకోమని చెప్పానురా. వాడు నా చిన్ననాటి స్నేహితుడు. చాలా మంచివాడు కూడా. చాలా నిస్వార్థపరుడు. ఓ 5 ఏళ్ల కిందట చనిపోయాడు. ఏకలింగం నా స్నేహితుడి కొడుకే గదా! నమ్మకంగా ఉంటాడని వాణ్ణి చూసుకోమని చెప్పాను. వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు అని అంటా ఉంటే అవని, స్కూల్‌నే ఇలా తయారు చేశాడంటే ఇంకా హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉందో మావయ్య గారు అనగానే అక్షయ్, వెళ్ళేసొద్దాం పద నాన్న అని అంటాడు. అవని, స్కూల్ లేకున్నా మీ బాధ్యతని మర్చిపోకుండా ఇలా పిల్లలకి చదువు చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని టీచర్‌కి దండం పెడతది. ఆమె కూడా దండం పెట్టి పర్లేదండి అని అంటది. రాజేందర్, వస్తాం అనగానే సరేనండి అని అంటది. వాళ్ళెళ్తారు. హాస్పిటల్‌కి వెళ్ళగానే ఒకతను లోపల నుండి బయటకొస్తూ తూలుతా, మందు కోసం వచ్చారా? లోపలుంది వెళ్ళండి అని రాజేందర్‌తో అంటాడు. వీళ్ళు షాక్ అయితా ఉంటారు. ఇంకొకతనొచ్చి, సరుకేమైనా ఉందా మీ దగ్గర? లేదా? లేకపోతే మానేయ్ అనుకుంటూ తూలుకుంటూ వెళ్ళిపోతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో సర్పంచ్ ఒకతన్ని కొడతా ఉంటే అక్కడికి రాజేందర్, అక్షయ్, అవని వెళ్తారు. కమల్, శ్రీకర్ కూడా వస్తారు. సర్పంచ్ వీళ్ళని చూసి సర్వేజన సుఖినో భవంతు అని దండం పెడతాడు. రాజేందర్, నిన్ను నమ్మి నా ఆస్తుల్ని నీకు అప్పజెప్తే వాటిని నువ్వెలా దుర్వినియోగం చేస్తున్నావో నాకు అర్థమైందిరా అని అంటా ఉంటే అక్షయ్, ఆ స్కూలు, ఆ హాస్పిటల్ మా నాన్న మా అమ్మ పేరు మీద పెట్టారు.
మా అమ్మ పేరుని పాడు చేస్తావురా నువ్వు అని కోపంగా అంటా ఉంటే సర్పంచ్ ఆపండిగా ఏంట్రా మీ అమ్మ గొప్ప ఆ అని అంటాడు. అవని వెళ్ళి చెంప పగలగొడతది. సర్పంచ్ మనుషులు ముందుకు రాగానే అక్షయ్, శ్రీకర్, కమల్ అవనిని వెనక్కి జరిపి ముందుకెళ్ళి ఎవరైనా ఉంటే పంపించరా చూసుకుందాం అని తొడగొడుతూ రమ్మన్రా అని అంటారు. తర్వాత సర్పంచ్ తనలో తాను త్రాచుపాము తోక తొక్కి ప్రాణాలు కాపాడుకోవచ్చులే కాని ఈ ఏకలింగంతో పెట్టుకొని బ్రతికి బయటపడ్డం లేదు. అది తెలియక నా మీద చెయ్యి చేసుకుంది అని అనుకుంటూ ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ చేయండి.